హలో అండి. వెల్కమ్ టు English108.com. ఇవాళ నేను మన ఇంగ్లీష్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. ఇది ఇంగ్లీష్‌కే కాదు, మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ పైన కూడా ఈ ఫార్ములా మీరు అప్లై చేయొచ్చనమాట. ఓకే. ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో మనం ఇంగ్లీష్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో ఫస్ట్ తెలుసుకునే ముందర అసలు ఇంగ్లీష్ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ఎందుకు, వై ఇంగ్లీష్, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సో వై ఇంగ్లీష్. సో మనకందరికీ తెలిసిన విషయమే, ఇంగ్లీష్ బోల్డ్ అన్ని కంట్రీస్లో వర్కింగ్ లాంగ్వేజ్లా ఉంది. అంటే ఫార్మల్ లాంగ్వేజ్ అనమాట, ఒఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ ఏమైపోయిందంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది, కామన్ లాంగ్వేజ్ త్రూ అవుట్ ద వరల్డ్ లాగా అయిపోయింది. కాబట్టి మనం అందరం ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నమాట. డెఫినెట్గా మన మాతృభాషకి చాలా ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి, డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఇంగ్లీషే ఎందుకు అంటే ఇప్పుడు అట్లా అయిపోయిందనమాట. అందరూ ఇంగ్లీష్లో ఇంకా కమ్యూనికేట్ చేస్తున్నారు, అదొక కామన్ లాంగ్వేజ్ అయిపోయింది. కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో మీరు ఏదైనా వేరే కంట్రీలో ఏదైనా వర్క్ చేయాలన్నా, లేకపోతే మన ఇండియానే తీసుకోండి, మన కంట్రీలో ఇది ఒక ఒఫీషియల్ లాంగ్వేజ్ లాగా అయిపోయింది కదా, సో అట్లా అనమాట. సో అందుకోసమే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఈవెన్ మనం గూగుల్లో చూస్తే మన తెలుగు పేజెస్కి చాలా తక్కువ ఉంటాయి పేజెస్, అదే ఇంగ్లీష్లో ఉంటే చాలా ఉంటాయి. సో అలా అనమాట. సో నాలెడ్జ్కైనా లేకపోతే కమ్యూనికేషన్కైనా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే. సో యా, సో అందుకోసమే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఇంగ్లీషే కాదు, డెఫినెట్గా చాలా వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి యూస్ఫుల్గా ఉండేవి. సో యా, ఎనీవేస్, సో ఫస్ట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఆలోచించాలి. అంటే మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అది మనం ఇంగ్లీష్లో కనుక చేస్తే మనకి చాలా త్వరగా లాంగ్వేజ్ అనేది మన బ్రెయిన్లో స్టోర్ అయిపోతుంది అనమాట. ఓకే, కొత్తగా నేర్చుకోకున్నా కానీ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, మీకు ఉన్న లాంగ్వేజ్ని మెయింటైన్ చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను తమిళ్ కొన్ని ఇయర్స్ ముందర నా ఫ్రెండ్తో ఎక్కువసేపు ఉండేదాన్ని, కాబట్టి నేను తమిళ్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం ఫ్లూయెన్సీ తగ్గిపోయింది. సో ఎందుకంటే నేను ఆ లాంగ్వేజ్తో ఉండట్లేదన్నమాట. ఆ లాంగ్వేజ్ నా డిస్కషన్లో లేదా నా ఎన్వైర్న్మెంట్లో లేదు. సో అందుకోసమే నేను స్లోగా మర్చిపోతున్నాను అనమాట. సో ఇఫ్ యూ రిమెంబర్, గుర్తుపెట్టుకోవటానికి డెఫినెట్గా మనసులో మాట్లాడుకుంటూ ఉండాలి. సో డెఫినెట్గా ఒకవేళ మీరు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ మీ మనసులో ఆలోచిస్తూ ఉండాలి ఇంగ్లీష్లో, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, చాలా వెదర్ బాగుందనుకోండి, మనసులో ఏమనుకోవాలి, ఓ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ డే అని అనుకోవాలి. వేడిగా ఉందంటే ఓ ఇట్స్ సనీ. ఒకవేళ వర్షం పడిపోతుందంటే లుక్స్ లైక్ ఇట్ ఇస్ గోయింగ్ టు రెయిన్ టుడే. తర్వాత నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను అంటే వై am I వేస్టింగ్ టైం. చూడండి, ఇట్లా ఆలోచిస్తూ ఉండాలి. నాకు దాహం వేస్తుంది, చలో వాటర్ తాగుదాం. ఐమ్ థర్స్టీ, లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. చూడండి, ఇట్లా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. సో యా, ఇలా ఆలోచిస్తూ ఉంటే మీకు కొన్ని సెంటెన్సెస్ వస్తాయి. కొన్ని సెంటెన్సెస్ ఎట్లా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలో మీకు అర్థం కాదు. అప్పుడు మీ టీచర్ని కానీ లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్ని కానీ మీరు అడగచ్చు అనమాట. సో అలా మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ చూస్తే కనుక మీరు యూజ్ చేయాలి. అంటే మనం ఏదైతే నేర్చుకుంటామో అది ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు యూజ్. సో అది ఫ్రెండ్తో మాట్లాడచ్చు మీరు, లేదా ఒక క్లాస్ జాయిన్ చేసుకోవచ్చు. క్లాస్లో అందరు డిస్కస్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఒక ఇంగ్లీష్ క్లాస్ అయితే కనుక అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ఫోన్లో చెప్పచ్చు. మీ ఫ్రెండ్ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే మీరిద్దరు ఒక సమయం కేటాయించి ఆ సమయంలో మీరు ఇంగ్లీష్లో డిస్కషన్ చేయొచ్చు. అది ఫోన్ కాల్ కానివ్వండి, లేకపోతే జస్ట్ మెసేజ్ కానివ్వండి, ట్రై చేయండి అలా చేయటం. అండ్ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా, ఏదో ఒక ఫోటో తీయండి, వీడియో తీయండి, దాని గురించి ఏదో డిస్క్రిప్షన్ చేసి ఏదో ఒకటి రాస్తూ ఉండండి ఎప్పుడు, రైట్?
అండ్ రికార్డ్ యువర్ సెల్ఫ్. లేదు మీకు సోషల్ మీడియాలో మీ పర్సనల్ స్టఫ్ పెట్టుకోవాలని లేదు, మీకు యూ డోంట్ వాంట్ షేర్, యూ నాట్ అ సోషల్ పర్సన్ అనుకోండి, అప్పుడు మీరు జస్ట్ టేక్ అ వీడియో రికార్డ్ చేసుకొని, లేకపోతే వాయిస్ వినండి, వాయిస్ రికార్డ్ చేసుకొని మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అది తిరిగి వినండి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు రికార్డ్ చేసింది మీరు వింటే తిరిగి ఓకే నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఇలా కాకుండా ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఒక సెల్ఫ్ సజెస్ట్ చేసుకోవచ్చు, మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో అట్లా అనమాట. సో ఇవి కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, మెమరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు మెమరీ ఇంపార్టెంట్ అంటే లాంగ్వేజ్ అనేది మెమరీతో చాలా కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం చాలా అబ్జర్వ్ చేస్తాం, గ్రహిస్తాము, బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాము. కానీ ఓవర్ ది ఇయర్స్ మనం యూస్ చేయలేదనుకోండి, అది వెళ్ళిపోతుంది జస్ట్. మెమరీ అనేది మన కంప్యూటర్, ఫోన్ డిస్క్ లాంటిది అనమాట, మెమరీ కార్డ్ లాంటిది అనమాట. అది మనం చెత్తతో నింపేస్తే దాంతోనే ఉంటుంది, ఇంకా తక్కువ స్పేస్ యూస్ఫుల్ స్టఫ్కి ఉంటుందన్నమాట. సో మనం బ్రెయిన్లో ఏమేమి స్టోర్ చేసుకుంటున్నామో అది కూడా చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. వేస్ట్ వాటికి మనం అసలు టైం ఇవ్వకూడదు, స్పేస్ ఇవ్వకూడదు అసలు మనం మైండ్లో. సో కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి, సెంటెన్సెస్ నేర్చుకోవాలి, ప్యాటర్న్స్ నేర్చుకోవాలి, ఈడియమ్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే మనకి మెమరీ ఉండాలి, అవన్నీ గుర్తుపెట్టుకోగలగాలి కదా. సో సో యా, మనం ఎప్పుడైతే మన మెమరీని ఇంప్రూవ్ చేసుకోగలుగుతామో, మనం గుర్తుపెట్టుకోగలుగుతామో, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ద థింగ్స్ దట్ యూ లెర్న్, సో అప్పుడు మనకి లాంగ్వేజ్ త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి మన మెమరీ అంటే, సో ఇవి కొన్ని టిప్స్ ఉన్నాయండి, కొన్ని వేదిక్ టిప్స్ ఉన్నాయి. మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి, ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. సో ఇది నాకు చాలా ఇష్టమైన టిప్స్ ఇవి. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ వేకప్ బిఫోర్ సన్స్ రైజ్. త్వరగా కనుక మనకి లేస్తే, సన్ వచ్చే ముందర మనం లేస్తే యూజువల్లీ ఏమంటారంటే యూ బికమ్ వెరీ క్రియేటివ్. సో ఎప్పుడైతే మనం లేట్గా లేస్తామో, ఎక్కువ హెవీ డిన్నర్ తినేసి లేట్గా లేచినప్పుడు యూ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూనో. సో అదే మనం డిన్నర్ లైట్గా చేసి త్వరగా పడుకొని త్వరగా లేస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సన్స్ రేస్ తీసుకొని, సన్షైన్, జస్ట్ వాక్ ఇన్ ద సన్, యూ విల్ ఫీల్ రియలీ నైస్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే సమ్ సార్ట్ ఆఫ్ అన్ ఎనర్జీ గెట్స్ ఇన్ టు యువర్ బాడీ. సో మనకి మెంటల్ ఎనర్జీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనం ఏదైతే నేర్చుకుంటామో అది బాగా స్టోర్ అయి ఉంటుంది అనమాట మన తలలో, అది విషయం. సో బీ కాన్షియస్ ఆఫ్ వాట్ యూ స్టోర్. ఇందాక చెప్పినట్లుగా మన బ్రెయిన్లో మనం ఏం స్టోర్ చేస్తున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, స్క్రోల్ చేస్తాం, యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటాం. అంత లాడ్ ఆఫ్ కంటెంట్ని మనం జస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇది నేను కూడా చేస్తున్నాను. వీఆర్ కన్జ్యూమింగ్ అ లాడ్ ఆఫ్ కాంటెంట్ అనమాట, ఆన్లైన్లో కానీ, లేకపోతే ఏదో ఒక నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్లో మనం చూస్తూ ఉంటున్నాం, చాలా కాంటెంట్ చూస్తున్నాం. కానీ అది ఎంతవరకు యూస్ఫుల్ అది చాలా మనం గ్రహించాలి. సో అదే వేస్ట్ వాటిల్కి మనం మన బ్రెయిన్ కేటాయిస్తే మొత్తం అదే తీసుకుంటుంది, ఇంకా మనకి మెమరీ ఉండదన్నమాట. అది సిచ్యువేషన్. సో మనం ఏవైతే స్టోర్ చేసుకుంటున్నామో అది చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. సో ఇది నాకు చాలా పర్సనల్గా చాలా యూస్ఫుల్ అయిందండి. సో ఎప్పుడైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం ఎక్కువ కన్స్యూమ్ చేస్తామో అప్పుడు సైంటిఫిక్లీ ప్రూవెన్ కూడా ఇది, మనం ఎక్కువ మెమరీ స్టోర్ చేసుకోవచ్చు, యూ కెన్ రిమెంబర్ థింగ్స్ అన్నమాట. సో అదే మీట్ లేకపోతే ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ కన్జ్యూమ్ చేస్తే చాలా మొద్దుగా అయిపోతాం అనమాట, అది సిచ్యువేషన్. ఓకే, సో స్లీపింగ్ ఎర్లీ. ఆబ్వియస్లీ పొద్దున్న లేవాలంటే రాత్రి త్వరగా పడుకోవాలి. సో నైట్ టైం 9 to 12 అకార్డింగ్ టు ద వేదర్స్ ఏంటంటారంటే మైండ్ అంటే రెస్ట్ తీసుకుంటుందంట 9 to 12 ఆ టైంలో. 12 to 3 బాడీ రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అందుకోసమే పూర్వకాలం ఋషులు వాళ్ళంతా త్వరగా పడుకొని, అంటే 9కి అట్లా పడుకుని పోయి 3కి లేచేవాళ్ళు అనమాట. సో ఐ మీన్ మీరు 3కి ఏం లేవక్కర్లేదు, 5 ఈజ్ అన్ ఐడియల్ టైం. But yeah, so the whole point is when you sleep early you give enough rest to your mind anamata. So adi, so stay fit and work out.
స్టేయింగ్ ఫిట్ అండ్ వర్కౌట్, యా, దిస్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఫిట్ అండ్ టాక్సిన్స్ లేకుండా, ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా, అంటే చెత్త ఏం లేకుండా మన బాడీ కనుక ఉంటే ఇట్ విల్ హ్యావ్ అ నైస్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైండ్ as well. సో వర్కౌట్ అంటే మీరేం జిమ్కి ఇప్పుడు వెళ్ళనక్కర్లేదు. జస్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ వాక్ ఆర్ అ జాగ్ ఆర్ any sort of physical exercise will do. So yeah, that's about staying fit. And meditate, yeah, this personally is my big suggestion to anybody who is interested to improve yourself mentally. So meditate ante usually there are different levels of meditations. There is breath work, ante శ్వాస పైన there is some sort of ధ్యాస అంటారు కదా, కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ బ్రెత్, టేకింగ్ లాంగ్ డీప్ బ్రెత్స్, అండ్ pranayama people do. So this will help. And there's mantra meditation. So there are many levels of meditation. So do something and give it at least 10 to half an hour time for yourself. So this way you will be charged for the day, and this will definitely have a huge impact on your memory. Okay, so atla anamata. And less screen time. I can't stress this enough. అసలు ఎంత చెప్పినా కూడా తక్కువే. సో స్క్రీన్ టైం, అసలు మనం ల్యాప్టాప్ లేదా ఫోన్ లేదా ట్యాబ్ లేదా టీవీ, సో వీటిలోనే బతుకుతున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. తర్వాత అసలు బ్రెయిన్లో ఏమైనా స్టోర్ చేసుకుందామన్నా కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. అసలు టాక్సిక్ స్క్రోలింగ్ అనమాట. సో లేదా టీవీ చూస్తాం, స్క్రీన్స్ చూస్తూనే ఉంటాం ఎప్పుడు చూసినా. సో అండ్ యా, లాక్డౌన్ వలన అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా అది ఎక్కువైపోయింది. కానీ మీరు కనుక ఇది రెడ్యూస్ చేశారనుకోండి, మీకు చాలా సమయం దొరుకుతుంది. అండ్ అప్పుడు ఆ టైంలో మీరు చాలా విలువైన పనులు చేయగలుగుతారు. సో యా, అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎఫిషియన్సీ పెరిగినప్పుడు మీకు ఆబ్వియస్లీ మీకు మెంటలీ చాలా స్ట్రెస్ తగ్గుతుంది. కాబట్టి యూ విల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ అనమాట. సో అట్లా. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా ఇప్పుడు బిల్ గేట్స్, తర్వాత ఇలాన్ మస్క్, ఇంకా చాలామంది టెక్నాలజీ డ్రివెన్ సైంటిస్ట్ ఉన్నారు కదా. సో వీళ్ళంతా ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వీళ్ళంతా వీళ్ళ పిల్లలంతా మీకు తెలుసో లేదో, వీళ్ళందరూ ఎలాంటి స్కూల్కి వెళ్తారంటే వాళ్ళ స్కూల్స్లో కంప్యూటర్స్ ఉండవు అనమాట. ఎందుకంటే ఎక్కడైతే కంప్యూటర్స్ ఉంటాయో అండ్ ఎక్కడైతే చాలా కనుక మెషిన్స్ ఉంటాయో అక్కడ మన క్రియేటివిటీ తగ్గిపోతుంది. సో వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని మాత్రం ఏ స్కూల్స్కి టెక్నాలజీ డ్రివెన్ స్కూల్స్కి పంపించరు. కానీ ఇది ఎంటైర్ వరల్డ్ మాత్రం ఇంకా ఇలానే నడుస్తుంది అనమాట. సో ఎలా అంటే జస్ట్ కంప్యూటర్స్లో నేర్చుకోవటం ఇట్లా. సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ డెఫినెట్లీ. సో బట్ కానీ కొంచెమే టైమ్స్ కేటాయించాలన్నమాట. కొంచెమే సమయం యూస్ చేస్తే ఇట్స్ ఓకే. బట్ యా, టూ మచ్ ఇస్ ఆల్వేస్ టూ బ్యాడ్ కదా. సో యూస్లెస్ పనులకి ఇంకా కంప్యూటర్, ఫోన్, టీవీ తగ్గించుకుంటే బెటర్. నెక్స్ట్, స్టాప్ వాచింగ్ డిస్ట్రక్టివ్ కంటెంట్. సో సిమిలర్ టు ద ప్రీవియస్ వన్. అండ్ ఈ మధ్య దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైక్ ఐ హర్డ్ 30% of users online, they use internet for pornography. So this is something that people should raise awareness about, and try to reduce or try to make changes in your lifestyle. Endukante watching pornography and all this sensual content will just destruct our brain. So మనం ఏమి చేయలేం అన్నమాట. సో అట్లా. సో try to work on it. Yeah. So that's that. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ గురించి మాట్లాడదాం. మనం ఇంగ్లీష్ కనుక ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారో వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయాలి. ఆబ్వియస్లీ ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. మన నార్మల్ మదర్ టంగ్ కూడా అబ్జర్వ్ చేస్తూనే నేర్చుకున్నాం కదా. మన పేరెంట్స్ మాట్లాడుతుంటే నేర్చుకున్నాం, ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే నేర్చుకున్నాం కదా. సో ఆన్ సిమిలర్ లైన్స్,
మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చాలా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, సో హౌ నేటివ్ స్పీకర్స్ స్పీక్ అండ్ ప్రొనౌన్స్ అండ్ లుక్ ఎట్ దేర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇట్లా కనుక చేస్తే యూ క్యాన్ లెర్న్ అనమాట. సో మూవీస్ చూడండి, ఇప్పుడు మనకి నేటివ్ స్పీకర్స్ ఎవరు లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళి చూడాలంటే మీరు మూవీస్ చూడొచ్చు, ఇంటర్వ్యూస్ వాచ్ చేయొచ్చు, ఇంగ్లీష్ స్పీకింగ్ ఫ్రెండ్స్ తో ఉండొచ్చు, తర్వాత పాడ్కాస్ట్ వినొచ్చు, యూట్యూబ్ వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అంత సోషల్ మీడియా మొత్తం వీడియోసే కదా. సో అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం సమయం తీసుకొని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రేడియో వినొచ్చు, ఒకవేళ కనుక మీరు కార్లో ఉండి రేడియో వినాలనుకుంటే మీరు ఇంగ్లీష్ రేడియో వినొచ్చు. తర్వాత మీరు టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు. యా, సో అట్లా. సో బుక్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. బుక్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేనేమి చెప్పాను, లైక్ ఐ మెన్షన్డ్, ల్యాప్టాప్స్ ఫోన్స్ ఇవి తక్కువ వాడాలని చెప్పాను కదా. సో దెన్ వాట్ ఈస్ ద రిప్లేస్మెంట్? మనకి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. సో మీరు బుక్స్ రీప్లేస్ చేయొచ్చు. సో డెఫినెట్గా ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక బుక్ ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఆ బుక్ని ఫినిష్ చేయండి. ఎందుకు కొనుక్కున్నారు, ఎందుకు, వై డిడ్ యూ ఈవెన్ బై ఇట్? సో try finish reading the book that you already have. And just in case you want a few suggestions, yeah, on the screen మీరు చూడగలరు. నా టాప్ 5 books నేను మెన్షన్ చేశాను ఇక్కడ. సో you can try reading these books. These are my personal favorite. So yeah, ఎందుకంటే చదువుకున్నప్పుడు ఏదైనా బుక్ చదివినప్పుడు ఎలా ఉంటుందంటే మైండ్ ఈజ్ యాక్చువల్లీ రీడింగ్ అనమాట కదా. సో మైండ్ ఈజ్ రీడింగ్ అంటే ఆ కనెక్షన్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో మనం గాసిపింగ్ తక్కువ చేసి బుక్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే డెఫినెట్గా మనం చాలా ఇంప్రూవ్ అవుతాం లైఫ్లో, లాంగ్వేజ్లో. యా, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మనకి. అండ్ జర్నలింగ్ అంటే రాయటం అనమాట, డైరీ లాగా. మూవీస్లో కొంతమంది హీరోయిన్స్ రాస్తూ ఉంటారు కదా. సో ఆ టైప్లో ఏదో ఒకటి రాస్తూ ఉంటే మీకు డెఫినెట్గా బాగుంటుంది చాలా. ఏదైనా స్ట్రెస్ రిలీవర్ అనమాట జర్నలింగ్ అంటే. మనకి ఏదైనా ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్ ఏదో ఒకటి రాసేసుకోండి, ఇవాళ ఎలా ఉంది, ఇవాళ ఏం జరిగింది రాయొచ్చు. లేకపోతే ఏదైనా బ్యాడ్గా జరిగిందంటే రాయొచ్చు. మీ ఎమోషన్స్ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. సో కొంతమందికి ఏమైపోతుందంటే, ఎస్పెషల్లీ అబ్బాయిలు, సో బాయ్స్ ఏంటంటే వాళ్ళు ఈజీగా ఏడవరు. కొంతమంది బయట జనాల మధ్య లేకపోతే వాళ్ళు అలౌన్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏడవరు అనమాట. అమ్మాయిలు అయితే ఏడ్చేస్తారు, అంటే కొంతమంది కాదు. బట్ యా, ఎవరైతే హ్యూమన్స్కి, ఎవరైతే మనుషులకి వాళ్ళు మీరు ఏడవట్లేదు, ఐ మీన్ ఇఫ్ యూ కెనాట్ క్రై, ఇఫ్ యూ ఆర్ అన్ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్. ఏడుపు అంటే జస్ట్ సాడ్నెస్ వల్ల కాదు. ఎందుకు ఒక మనిషి ఏడుస్తారు అంటే ఆయన హీస్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫీలింగ్స్ అనమాట. సో మనం ఎందుకు ఏడుస్తామంటే మన బాధని లేదా ఏదో ఒక ఎమోషన్స్ని మనం బయట పెడుతున్నాం కాబట్టి మనం ఏడుస్తాం. అది నాట్ నెససరీ ఇట్ ఈస్ సాడ్. ఇట్ డజంట్ హ్యావ్ టు బీ జస్ట్ సాడ్నెస్. ఎమోషన్స్ని బయట పెట్టడం అనమాట. సో యూజువల్గా బాయ్స్ ఎమోషన్స్ని బయట పెట్టరు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా ఇట్లా డైరీలో రాసుకోవడం అట్లా ఏమైనా చేస్తే, లేకపోతే ఆన్లైన్లో ఎక్కడైనా వాళ్ళ మెయిల్లో ఏదైనా రాసి పెట్టుకోవడం అలా చేస్తే ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఎమోషన్స్ని బయట పెడితే అది కొంచెం హార్ట్ కొంచెం లైట్ అవుతుంది అనమాట. సో అందుకోసం జర్నలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది మెంటల్ నోట్లో చెప్తున్నాను. బట్ యా, లాంగ్వేజ్కి కూడా వచ్చేసరికి మనం రాస్తున్నాం, ఇంగ్లీష్లో రాసినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఈ సెంటెన్స్ కరెక్టా, అసలు ఇది ఎక్కడ రాంగ్ పోతుంది. అప్పుడు యూ కెన్ సీక్ హెల్ప్. అండ్ ఆల్సో మీకు ఎంత వచ్చో అప్పుడు తెలుస్తుంది. యూ విల్ బీ ఏబుల్ టు ఇవాల్యుయేట్ మనకి ఎంత వచ్చింది, ఎంత రాలేదు. రాస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది కదా. సో యా, టు డూ లిస్ట్ రాసుకోవచ్చు. ఇవాళ ప్రతి మార్నింగ్ లేకపోతే ప్రతి ఈవినింగ్ రాయొచ్చు రేపు ఏం చేయాలి అని. పొద్దున్న రాయొచ్చు ఇవాళ ఏం చేయాలి అని. అదొక కొన్ని లిస్ట్ రాసి పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది యా. అండ్ నైట్ టైం రాసుకోవచ్చు, ఇవాళ ఏమేమి జరిగింది, ఏమేమి చేశాను, వాట్ ఐ డిడ్ టుడే అని రాసుకోవచ్చు. హైలైట్స్ ఆఫ్ మై డే, ఇది నా చాలా పర్సనల్ ఫేవరెట్. ఇవాళ ఏదైతే మంచి జరిగిందో అది రాయాలి, చెడు గురించి మర్చిపోవాలి. ఏదైతే మంచి జరిగింది, ఎవరో ఏదో చేశారు లేకపోతే మీరు ఏదో అబ్జర్వ్ చేశారు, సో హైలైట్స్ రాయండి.
మేబీ చిన్న అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వింది, స్మైల్ చేసింది. సో దట్ ఈస్ ఆల్సో హైలైట్ ఆఫ్ యువర్ డే. సో స్మాల్ థింగ్స్, చిన్న చిన్న వాటిల్లో మీ హ్యాపీనెస్ని మీరు ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు ఉంచుతారో, అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో యా, హైలైట్స్ ఆఫ్ యువర్ డే రాయండి, ప్రతిరోజు రాయండి, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యా, వీక్లీ గోల్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఈ వీక్లో నేను ఏమేం చేయాలి అని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి రాసుకోండి. అండ్ యా, వాట్ ఐ లర్న్ టుడే, ఇవాళ ఏం నేర్చుకున్నాను అది రాయండి. తర్వాత మీ ఐడియాస్, థాట్స్, ఏదో ఒక థాట్ వస్తుంది, ఏదో కోట్ వస్తుంది. సో స్టోరీస్ వస్తాయి మనసులో, ఏదో ఒక ఐడియాస్ వస్తూ ఉంటాయి, అవన్నీ జాట్ డౌన్ చేయండి. సో అవన్నీ రాస్తూ ఉండండి మీ డైరీలో. ఒక బుక్ కొనుక్కోండి, డజంట్ హ్యావ్ టు బీ ఫ్యాన్సీ, ఏమి ఎక్స్పెన్సివ్ బుక్స్ ఏం అవసరం లేదు. నార్మల్ బుక్ కొనుక్కొని ఏదో ఒకటి రాస్తూ ఉండండి దాంట్లో. ఇప్పుడు మనం నా బోనస్ టిప్స్కి వచ్చేసాం. ఓకే, సో ఇవి నా పర్సనల్ విషయాలన్నమాట. నేనేం చేస్తాను నా లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడానికి లేదా మెయింటైన్ చేయడానికి. సో యా, సో వాట్ ఐ డూ టు ఇంప్రూవ్ ఆర్ మెయింటైన్ మై లాంగ్వేజ్ చూద్దాం. సో ఇంకా మీకు ఇప్పుడు బోనస్ టిప్స్ ఇస్తాను. నేను పర్సనల్గా ఏం చేస్తాను లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడానికి, లేకపోతే గుర్తుపెట్టడానికి, మెయింటైన్ చేయడానికి. సో సమ్ మోర్ ఫన్ టిప్స్ ఫర్ యూ గైస్ హియర్. సో నేనేం చేస్తానంటే, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా సెలబ్స్ ఉంటారు. సో వాళ్ళని నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో మీరు కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి పోస్ట్ చేస్తారు ఇన్ఫర్మేటివ్, మనకి నాలెడ్జ్ వస్తుంది, తర్వాత లాంగ్వేజ్లో టచ్లో ఉంటాం అనమాట. సో వాళ్ళు చేసే వీడియోస్ చూడొచ్చు, వాళ్ళు రాసే కాంటెంట్ చదవచ్చు. సో ఐ లైక్ వాట్ దే షేర్ అనమాట. కాకపోతే మంచి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. సో రోజు చదువుతాను. ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు రీడ్ ఎవ్రీ సింగిల్ డే. అది ఆఫ్లైన్ కానివ్వండి, హార్డ్ కాపీ బుక్స్ కానివ్వండి. బుక్స్ చదవటం నేను ప్రిఫర్ చేస్తాను ఆన్లైన్ కన్నా, ఎందుకంటే ఫీల్స్ గుడ్ కదా, బుక్ని చేతిలో పట్టుకొని చదవటం, పేజెస్ తిప్పుతూ బాగుంటుంది. సో ప్రతిరోజు చదువుతాను నేను. సో అది దానివలన నేను లాంగ్వేజ్లో కనెక్షన్లో ఉంటాను కదా. సో అప్పుడు ఆబ్వియస్లీ నేను మర్చిపోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో అలా అనమాట. అండ్ నేను ప్రతిరోజు ఖచ్చితంగా జర్నల్ చేస్తాను. అసలు లాస్ట్ 10 years ఎనీవే, చిన్నప్పటి నుంచి అదొక హ్యాబిట్ నాకు. ఒక బుక్ అనేది స్పెషల్గా పెట్టుకొని ఉంచుతాను, ఎవ్రీడే ఏం చేయాలో, ఏమి నేర్చుకున్నాను ఇవన్నీ రాయటానికి. సో యా, నేను ప్రతిరోజు రాస్తాను. సో అదొక హ్యాబిట్ లాగా డెవలప్ అయిపోయింది నాకు. ప్రతిరోజు నాకు రాస్తే కానీ కుదరదు. సో నేను జర్నల్ చేస్తాను, డైరీ రాస్తాను. సో మీరు కూడా చేయొచ్చు, ట్రై చేయొచ్చు. అండ్ ఎస్, ఐ సింగ్. సాంగ్స్ పాడటం ఇష్టం. అండ్ ఇంగ్లీష్ సాంగ్స్ మీరు నేర్చుకుంటా ఉంటే మీకు ప్రొనౌన్సియేషన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ దట్ హెల్ప్స్. షోస్ చూస్తాను, ఇంటర్వ్యూస్ చూస్తాను, మూవీస్ చూస్తాను, ఇన్ఫర్మేటివ్ నైస్ కాంటెంట్ డ్రివెన్ మూవీస్ చూస్తాను. అండ్ లెక్చర్స్ వింటాను, యూస్ఫుల్ లెక్చర్స్ పర్సనాలిటీ ఇంప్రూవ్ చేయడానికి. ఇంకా వేదిక్ లెక్చర్స్ వింటాను ఇన్ ఇంగ్లీష్. సో యా, ఇది చేస్తాను నేను. అండ్ ఐ రీడ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్. ఇది ఒక చిన్నప్పటి నుంచి ఒక డెవలప్ అయిన ఒక హ్యాబిట్. ఏదైనా చాక్లెట్ కొన్నా కూడా దాని వెనకాల తిప్పి దాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారో అది రాస్తాను, అది చదువుతాను. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ హెయిర్ షాంపూ, అది ఏదైనా కానివ్వండి, ఏదో ఒక ప్రోడక్ట్ వెనకాల ఏదో ఒకటి రాస్తారు డిస్క్రిప్షన్. సో అది ఒక చదవడం ఒక హ్యాబిట్లా పెట్టేసుకున్నాను నేను. సో ఐ డోంట్ నో, నాకు చాలా ఇష్టం వాళ్ళు ప్రోడక్ట్ గురించి డిస్క్రైబ్ చేస్తారు కదా. సో అది నేను చాలా ఎక్కువ చదువుతూ ఉంటాను. అండ్ యా, షాపింగ్ ఇష్టం కాబట్టి ఎక్కువ ప్రోడక్ట్స్ కొంటాను, కాబట్టి ఎక్కువ చదువుతూ ఉంటాను. సో యా, నెక్స్ట్ వన్, ఐ టాక్ టు కలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ మోస్ట్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఆబ్వియస్లీ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పొచ్చు ఏంటంటే, ఎవరైనా కొత్తగా మీరు పరిచయం అవుతే వాళ్ళకి మీ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పకండి, ఏదో వేరే లాంగ్వేజ్ అని చెప్పేయండి. మీకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు అని చెప్పండి, లేకపోతే తెలుగు రాదు అని చెప్పేయండి. సో అప్పుడు మీరు ఇంగ్లీష్లో you're forced to speak in English. So this way you will learn
యూ విల్ లెర్న్ ఫాస్టర్. సో ట్రై టు కమ్యూనికేట్. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారు, వాళ్ళతో కొత్తగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే వాళ్ళు ఏదైనా అంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అయ్యి మాట్లాడడం. సో అట్లీస్ట్ కొత్త వాళ్ళని పరిచయం అయినప్పుడు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ దెమ్. సో మీరు కొత్త వాళ్ళు పరిచయం అయిన తర్వాత కూడా మీరు ఇంగ్లీష్లో ఇంకా మాట్లాడకపోతే మీకు సీరియస్నెస్ లేదని అర్థం అనమాట. సో అట్లా. సో ట్రై చేయండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొత్త కొత్త వాళ్ళతో, రైట్? ఇంగ్లీష్లోనే మాట్లాడుకుందాం అని నేను అనుకున్నానని మీ బ్రెయిన్లో పెట్టుకోండి. అలా మీరు స్టార్ట్ చేయొచ్చు కాన్వర్సేషన్ జస్ట్ ఇంగ్లీష్లో. ఆల్రైట్. సో యాడ్స్ అండ్ కమర్షియల్స్. యా, ఐ హ్యావ్ దిస్ వియర్డ్ థింగ్. నాకు యాడ్స్ ఇంకా కమర్షియల్స్ చాలా ఇష్టం. అందరూ యాడ్స్ వస్తే తిప్పేస్తారు, బట్ నాకు ఇంట్రెస్టింగ్ యాడ్స్, అది ఇరిటేటింగ్ యాడ్స్ కాకుండా మంచిగా ఏదైనా క్రియేటివ్ యాడ్స్ చూడడం చాలా ఇష్టం నాకు. బిల్ బోర్డ్స్ చదవచ్చు, ఏదో ఒక ట్యాగ్ రాస్తూ ఉంటారు. బిల్ బోర్డ్స్ అంటే అదే అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో అవి చదవచ్చు. అండ్ ఇంకేంటి, కీప్ యూజింగ్ వాట్ ఐ లెర్న్. నేర్చుకుంటే సరిపోదు కదా, మనం జస్ట్ అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే సరిపోదు, మనం యూజ్ చేయాలి. సో ఏదైనా కొత్త వర్డ్ నేర్చుకున్నా అది ఒక పప్పీ మెథడ్ అంటారు. ఒక కుక్ పిల్లిని మీరు ఇంటికి తెచ్చుకున్నారు అనుకోండి, దానికి ఒక పేరు పెట్టారనుకోండి, టామియో, స్కూపియో, ఏదో ఒకటి. దాన్ని మీరు ప్రతిరోజు పిలవాలి. ఫస్ట్ టైం పిలిచేస్తే అది వచ్చేస్తుందా? లేదు, రాదు. అది దాన్ని పిలుస్తూ ఉంటే ఒక 1 వీక్, 10 డేస్, 20 డేస్లో దానికి ఓకే ఇది నా పేరు అని ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ యువర్ నేమ్ అని అనుకోండి, మీరు ఇమీడియట్గా మై నేమ్ ఈజ్ అని అంటారు, లేకపోతే ఐ యామ్ అని అంటారు. ఏదో ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే మీరు మై నేమ్ ఈజ్ అని చెప్పి 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 మీకు చాలా ఒక హ్యాబిట్లో వచ్చేసింది. కాబట్టి మీకు బ్రెయిన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవసరం లేకుండా మీరు చెప్పేస్తారు చాలా ఫాస్ట్గా, ఎందుకంటే చాలా ప్రాక్టీస్ ఉంది కాబట్టి. సో అదే ఒక కొత్త వర్డ్, మంచి వర్డ్ మీరు ప్రాక్టీస్ లేకుండా, ఐ మీన్ మీరు అది ఈజీగా మాట్లాడాలి అంటే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈజీగా మాట్లాడాలంటే అన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి మీరు. సో అలా అనమాట. సో ఏదైతే వర్డ్ మీరు మళ్ళీ 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 బ్రెయిన్లో అనుకుంటా ఉండి సెంటెన్సెస్ క్రియేట్ చేస్తాం, మీ బ్రెయిన్లో ఒక కాన్వర్సేషన్ నడవాలి. ఒక కొత్త వర్డ్ నేర్చుకుంటే అది ఒక సెంటెన్స్లో మనం నేర్చుకున్నాం. సో అదే వర్డ్ని ఇంకా డిఫరెంట్గా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్కడెక్కడ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అలా బ్రెయిన్లో మళ్ళీ మళ్ళీ యూస్ చేస్తూ ఆలోచిస్తూ ఉండాలి ఆ వర్డ్ గురించి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రాక్టీస్ అయిపోయింది. సడన్గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ వర్డ్ ఇన్వాలంటరీగా వస్తుంది అనమాట. అంటే మీ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా న్యాచురల్గా మీ నోటి నుంచి వచ్చేస్తుంది. లేకపోతే మీరు తడుకుంటూ ఉండాలన్నమాట. అరే ఆ వర్డ్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను, వర్డ్స్ మీరు వెతుక్కుంటూ ఉంటారనమాట. అది సిచ్యువేషన్. సో అలా. సో నేర్చుకుంది మనం యూస్ చేస్తూ ఉండాలి. అప్పుడు యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. అండ్ కోట్స్ స్పెషలీ నా బ్రెయిన్లో ఎప్పుడు నడుస్తూ ఉంటుంది ఏదో ఒక టాపిక్ గురించి. సో కొన్ని కోట్స్ అట్లా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అది నేను డైరీలో రాసుకుంటాను, లేకపోతే వాట్సాప్లో స్టేటస్ పెడతాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు కూడా చదవచ్చు కోట్స్, అట్ ద సేమ్ టైం మీరు రాయాలనుకుంటే కూడా రాయొచ్చు. సో మీరు ఏదైనా వేరే ఇంటర్నేషనల్ సిరీస్ చూసారు, ఇంటర్నేషనల్ మూవీస్ చూసారు, లేకపోతే తెలుగు మూవీస్ కూడా చూస్తారు. సో కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదా, అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఏదో ఒక కొత్త వర్డ్ కనిపించవచ్చు, ఏదో ఒక గ్రామర్ పాయింట్ మీకు కనిపించవచ్చు. సో సబ్ టైటిల్స్ గురించి కూడా దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు, రైట్? అండ్ ఎస్, ఐ గూగుల్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ రూట్ ఉంది, ఇవాళ నేను కొన్నాను సూపర్ మార్కెట్ నుంచి. లోటస్ రూట్ గురించి ఇమీడియట్లీ నేను చెక్ చేస్తాను, దాని గురించి అసలు లోటస్ రూట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీస్తారు, దాని వైటమిన్స్ ఎన్ని ఉన్నాయి, మినరల్స్ ఎన్ని ఉన్నాయి, దాని న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా చదువుతూ ఉంటాను. అది తింటే ఏమవుతుంది, వాట్ ఆర్ ద హెల్త్ బెనిఫిట్స్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్, రైట్? ఇవన్నీ చదువుతూ ఉంటాను అనమాట నేను. సో ఏదైనా కొత్త బ్రాండ్ కనిపించింది, దాని గురించి రీసెర్చ్ చేయటం. సో దీన్ని ఆన్లైన్లో బేసిక్గా సెర్చ్ చేసి ఎప్పుడైతే అంటే నా అవసరం వాటిలో కాకుండా నార్మల్గా ఏదైనా మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు, దాని గురించి మీరు జస్ట్ గూగుల్ చేశారనుకోండి, ఏదో ఒకటి రాస్తారు ఆర్టికల్స్ దాని గురించి మీరు చదవచ్చు, రైట్? సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సూపర్ కాన్షియస్. నేను సూపర్ కాన్షియస్గా ఎన్ని రోజులు ఉన్నానని నాకు మొన్నే తెలిసింది. సూపర్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్లో ఉండడం అనమాట.
ఏదైనా చూస్తాం మనం మన చుట్టూ ఉన్నవి. అదేంటి అని ఎప్పుడు దాని గురించి ఆలోచించం ఎక్కువ. సో, అదేంటి? అది ఎక్కడి నుంచొచ్చింది? సో, యూ హావ్ టు గో బ్యాక్ టు ఇట్స్ రూట్స్ అనమాట. ఒక బొమ్మ చూసాం. ఆ బొమ్మ ఒక స్టఫ్ టాయ్ అనమాట. లోపల ఏంటి వులెన్ కాటన్ పెట్టి ఒక స్టఫ్ టాయ్ ఉంది. ఆ స్టఫ్ టాయ్ చేయడానికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ద మెటీరియల్, ది ఐస్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫార్మర్స్ హూ మేడ్ ద కాటన్. సో, ఎక్కువ ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఏది ఏది ద ఏది చూసినా కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అదేంటి, వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్. సో యూ హ్యావ్ టు థింక్ సూపర్ కాన్షియస్గా మనం ఆలోచిస్తూ ఉండాలి. జస్ట్ ర్యాండమ్గా ఉండే కన్నా యా కాన్షియస్గా ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక ప్రజెంట్లో ఉన్న ఫీలింగ్ తెలుస్తుంది మనకి. అండ్ మనకి ఎక్కువ నాలెడ్జ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికగా విన్నారు ఇప్పటివరకు. ఇంతవరకు వచ్చారంటే మీరు చాలా ఓపికతో విన్నట్టు అర్థమవుతుంది. సో ఆల్ ది బెస్ట్. బాగా నేర్చుకోండి ఏ లాంగ్వేజ్ అయినా సరే. ఇది నా పర్సనల్ టిప్స్ అండ్ యా ఇంకా చాలా ఉంటాయి, బట్ ఐ thought to share these with you guys. I hope this was helpful. And yeah, stay connected to english108.com. Thank you so much.